మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం పల్నాడు జిల్లా శావల్యాపురం మండల కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనతా భారతి కార్యక్రమాన్ని ఈరోజు శావల్యాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ మండల సీనియర్ నాయకులు అరుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కొరల సత్యనారాయణ గారు, నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లిన్నన్న ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలోని ఓమూరు సెంటర్ వద్ద జనతా భారతి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని వారి యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అర్జీ ఏంటంటే మన ఎస్టీ యానాది బలానికి సంబంధించినటువంటి తుపాకుల వెంకటరామయ్య గారు ఈ గ్రామంలోని రైల్వే కట్ట యువతలుగా నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఉన్నటువంటి 2 సెంట్ల స్థలాన్ని కూడా ఆయన వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చిన కారణం మీద ఆ 2 సెంట్ల స్థలాన్ని కూడా అమ్మి వైద్యం కోసం ఇప్పుడు ఎటువంటి నివాసం లేకుండా ఉంటున్నాడు. నాకు ప్రభుత్వ స్థలాన్ని ఇప్పిస్తే నాకున్న 3 కుమారులతోటి మేము ఆ యొక్క జాగాలు తీసుకొని అక్కడ నివాసం ఉంటామని కోరి ఉన్నారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి దృష్టికి తీసుకొని తప్పకుండా అతనికి ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైన అంశాలు ఏంటంటే వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారు గతంలో హెచ్ఐవి నియంత్రణ కోసం మన ఎమ్మెల్యే గారు జీవాంజలి గారు అక్కడ సుమారు 500 ప్రదర్శనలు ఇచ్చారు, వేదిక ఇచ్చారు. జీవాంజలి గారు కూడా ఆయన సొంత డబ్బులతోటే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వం తరఫున 200 రూపాయలు. అయితే ఈయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కళాకారుడు సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఇతనికి కళాకారుల పెన్షన్ కోసం దరఖాస్తు ఇంతవరకు కూడా ఇతనికి కళాకారుల పెన్షన్ లేదు. అయితే సంబంధిత విజయవాడ ఆఫీస్ పనికి కలిసిన మీద రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల పెన్షన్ ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ఆఫీస్ ఉందండి, దానికి మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగిన మీద మేము పెట్టినటువంటి జనతా భారతి కార్యక్రమానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తరఫున పెన్షన్ ఇస్తున్నారంట, మరి మేము కూడా నా దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్నీ కూడా మీకు అందజేస్తున్నాను, మా కేంద్ర ప్రభుత్వం తరఫున కళాకారులు పెన్షన్ ఇస్తుందని చెప్పి ఆయన కోరడం జరిగింది. తప్పకుండా ఆయనకి ఉన్నటువంటి ఆధారాలను కూడా పరిశీలించాము. తప్పకుండా నేను పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మాధవ్ గారు తీసుకెళ్ళి ఆయనకు పెన్షన్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా పనిచేస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దీనికి సంబంధించి మన సీనియర్ నాయకులు మణికంఠ నాయుడు గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈమె వచ్చేసరికి ఈమె కూతురుకి డైవర్స్ అయ్యి ఇప్పటికి 2001లో జ్యుడిషియల్ నుంచి అఫీషియల్గా నరసరావుపేట కోర్టు నుంచి డైవర్స్ తీసుకోవడం అనేది జరిగింది. సుమారు 22 సంవత్సరాల నుంచి ఆమెకి ఒంటరి మహిళ స్కీము 2014లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళా పెన్షన్ అనేది అలాట్మెంట్ చేశారండి. కానీ వీళ్ళు ఆ పథకానికి ఇప్పటికీ నోచుకోలేదు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కూడా వీరికి ఎవరో కూడా ఆ ఒంటరి మహిళ అనే పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. అఫీషియల్గా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా ఇవ్వలేదు. మా జనతా భారతి కార్యక్రమంలో మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇష్యూ అనేది రావడం జరిగింది. దీన్ని 100కి 1000% వీళ్ళకి న్యాయం జరిగేలాగా పెన్షన్ వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ భారత్ మాతాకి జై.